దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ ఒక సమయంలో శుభములు కలుగును గాక. దేవుడు మీకు తన సమస్తమైనటువంటి కార్యాలలో దేవుడు తోడుగా ఉండి అన్ని ఆశీర్వాదాలు ఆయన మీకు అనుగ్రహించును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యము, ఆ ఘనత మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ముందుగా మనం గడిచినటువంటి పాఠంలో ఆదికాండము 24వ అధ్యాయం 19 వచనాలు అనుకుంటా, దాదాపు 10 వచనాల నుంచి ధ్యానించాం. ఈరోజు ఆ వాక్యాల్లో మనకి ఏమున్నాయంటే, ఈ అధ్యాయం అంతా కూడా ఈసాకు యొక్క వివాహం కొరకు అబ్రహాము తన దాసుడు అయిన ఎలియాజరును ఊరు అనే ప్రాంతానికి, కల్దీయుల ప్రాంతానికి పంపించినట్లు మనం గమనిస్తాం. ఆ కల్దీయుల ప్రాంతానికి ఆయన వెళ్ళడం, వారిని అబ్రహాము బంధువులను తెలుసుకోవటం, ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అంతటిని మనము గమనించాం. అయితే ఆ తర్వాత ఎలియాజరు అబ్రహాం కుటుంబాన్ని కలుసుకొని, వారి బంధువులను కలుసుకొని అక్కడి నుంచి వచ్చినట్లుగా మనం ఈ అధ్యాయం అంతట్లో మనం గమనిస్తాం. అయితే ఇక్కడ మనము దాదాపుగా ఆదికాండము 24వ అధ్యాయం ఒకసారి మనం గమనిద్దాం. 24వ అధ్యాయము 62 వచనాలు. ఈ అధ్యాయం అంతా కూడా మనకు కనిపించేది ఏంటంటే, రిబ్కా తను ఎలియాజర్ రిబ్కా తీసుకొని రావటం, అది అంతవరకు మనము ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ అధ్యాయంలో మరి ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈసాకు తన తల్లిని కోల్పోయి దుఃఖ దినములు బాధతో ఉంటాడనమాట. దుఃఖ దినములను ఆచరిస్తూ ఉంటాడు. చాలా రోజులు దుఃఖాన్ని కనపరుస్తారనమాట. అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు ఉన్నాడు, తన తల్లిని కోల్పోయినటువంటి పరిస్థితిలో. ఇస్సాకు మనం గమనిస్తాం, చాలామంది పిల్లలు మనతో ఎలా ఉంటారంటే, తల్లికి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. తండ్రి ఇంటి పాటున ఉండడు కాబట్టి, తండ్రి తన పనుల మీద వెళ్తాడు కాబట్టి, తండ్రి ఆయన ఏదైతే ఆయన పని ఉంటుందో ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉంటాడు కాబట్టి ఎక్కువగా పిల్లలతో కలవలేకపోతూ ఉంటాడు. పిల్లలతో ఎక్కువ కనెక్ట్ అయ్యేది తల్లి. ఎక్కువగా తల్లి పిల్లలతో కలిసి ఆనందంగా వారిని పోషిస్తూ, వారితో మంచిగా మాట్లాడుతూ అన్నీ నేర్పిస్తూ ఉంటుంది కదా. తల్లి దగ్గర మాటలు నేర్చుకుంటాడు, తండ్రి దగ్గర నడక నేర్చుకుంటాడు. పిల్లలు తల్లికి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వారితో ఎక్కువ గడుపుతారు. ఇస్సాకు ఒక్కగానొక్క కుమారుడు. అబ్రహాముకు ఎంతగానో గారాబంగా అబ్రహాముతో గడిపినటువంటి ఈసాకు ఒక్కసారిగా తల్లిని కోల్పోతానే ఒంటరివాడిగా అతను దుఃఖ దినాలు పాటిస్తూ ఉంటాడు అనమాట. దుఃఖాన్ని కలిగి ఉంటాడు. ఆ సమయంలోనే ఎలియాజరు రిబ్కాని తీసుకొని వస్తూ, రిబ్కాతో ఆయన తన సంతోషమైనటువంటి దినాలను ప్రారంభించే విషయాలు మనం ఈ యొక్క అధ్యాయంలో గమనిస్తాం. మనం గమనిద్దాం ఇస్సాకు యొక్క పరిస్థితి. ఇస్సాకు 63వ వచనంలో చూద్దాం. 24వ అధ్యాయం ఆదికాండము 63వ వచనం. 63వ వచనంలో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. నుంచి చదువుదాం. ఇస్సాకు బేయర్ లహేరోయి మార్గంలో వచ్చి దక్షిణ దేశమందు కాపురమండాను. 63 సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇస్సాకు ఆ దుఃఖ దినాలు పాటిస్తూ ఉన్నాడు. దుఃఖ దినాలు గడుపుతూ ఉన్నాడు. ఎవరో తనతో సంతోషంగా మాట్లాడేవారు
లేరు. పనివారు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంటారు. అలాంటి సమయంలో తల్లిని కోల్పోయినటువంటి ఈసాకు ఒంటరిగా లోన్లీ పర్సన్, లోన్లీ ఫీలింగ్ అనమాట. అదొక చాలా ఒంటరితనం అనేది చాలా బాధను కలిగిస్తుంది. ఇలాంటి సమయంలోనే సాయంకాలం ఇతను పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడు. చూడండి, చాలామంది పొలంలో ఎందుకు వెళ్తారు? పని కోసం వెళ్తారు. పనులు, మరి విత్తనం వేయటానికి, కలుపు తీయటానికి, కోతలకు, ఏదో ఒక పని మీద, నీరు కట్టడానికి, ఏదో ఒక పని మీద పొలానికి వెళ్తూ ఉంటారు. కానీ ఈసాకు మాత్రము పొలంలో దేనికి వెళ్తున్నాడంటే ధ్యానించడానికి వెళ్తూ ఉన్నాడు. ధ్యానం అనేది మనము ఎవరి గురించినో ధ్యానిస్తే అది సరైనటువంటి ధ్యానం కాదు. స్నేహితుల గురించో, మరి బంధువుల గురించో, మరి మన భవిష్యత్ గురించో చాలా విధంగా ఆలోచన చేస్తూ ఉంటాం మనం. కానీ ధ్యానము వేరే అన్నమాట. ధ్యానం యొక్క గొప్పతనం ఏమిటంటే ధ్యానం అనేది ఆధ్యాత్మికమైనటువంటి చింతను కలిగించేది, ఆధ్యాత్మికంగా మనల్ని నడిపించగలిగేది అనమాట ధ్యానానికి చాలా బలమైనటువంటి శక్తి ఉంది. సైన్స్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ధ్యానం అంట ఒక మనిషికి అది ఎలా ఔషధంగా పనిచేస్తుందంట. మనిషిలో కొన్ని విధాల స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు. పని విషయమై, ఆర్థిక విషయమై, ఆరోగ్య విషయమై, ఇలాంటి ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి మనిషికి. ఈ వ్యక్తి ధ్యానం చేస్తే ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట ఇతను అన్నీ వదిలిపెట్టి మౌనముగా ధ్యానంలోనికి వెళ్తే అది చాలా ఒక విధమైనటువంటి శక్తిని మనలోకి తెస్తుంది అంటాడు వైద్యులు. చాలామంది శాస్త్రజ్ఞులు కూడా ఈ మాట అంటున్నారు. ఏమని? ధ్యానం అనేది మనకి ఎలాంటి శక్తిని ఇస్తుందంటే మన బాడీలో కొన్ని వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుందంట కొన్ని విధాలు. మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటేనే మనము వ్యాధిని పోరాడి గెలవగలుగుతుంది. మనలో ఉన్నటువంటి ఆ యొక్క మన ఆర్గాన్స్ మనకున్నటువంటి అవయవాలన్నింటిలో కూడా మన బాడీ మీద, మన చర్మం మొదలుకొని మన అవయవాలు, మన రక్తము, మన నరాలు, ఇవన్నీ కూడా స్ట్రెస్కు గురయ్యి, ఒత్తిడికి గురయ్యి, అదేవిధముగా మరి ఈ వాతావరణ కలుషితానికి గురయ్యి, చూసామా మనం ప్రకటన గ్రంథంలో చూడబోతున్నాం ఏమేమి అయ్యాయి అనేది. ఈ కలుషితానికి గురయ్యి ఇది ఇట్లాగా మనకు కొన్ని వ్యాధులు వస్తుంటాయి. మరికొన్ని విధాల మనలో వ్యాధి నిరోధక శక్తి బలహీనపడటం వల్ల మనకు వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇది మనం గమనిస్తే ఏదో విధంగా మనిషి శరీరం అనేది వ్యాధులకు గురి అవుతూ ఉంటాయి. ఈ వ్యాధులకు గురి అయినప్పుడు మరి డాక్టర్స్ చెప్తున్నటువంటి మాట, ధ్యానం చేస్తే ఆ ధ్యానం కూడా ఒక విధమైనటువంటి ఔషధంగా పనిచేస్తుందని మనము సైన్స్ చెప్తున్నట్లు విన్నాం. ధ్యానం కూడా మనకు ఒక విధమైనటువంటి శక్తిని ఇస్తుంది, మొదటిది. రెండవది, ధ్యానం వచ్చేసి మన దేవునికి మనకు మధ్య ఒక బంధాన్ని ఏర్పడుతుంది. ఈ లోకంలో ఏదో దాని గురించి మనం ధ్యానించాల్సిన అవసరం లేదు. మనము దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవునికి మనిషికి మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేసేదే ధ్యానం. ఎంత ఎక్కువగా మనం ధ్యానం చేస్తాం దేవునితో, అంత ఎక్కువగా మనం కనెక్ట్ అవుతూ ఉంటాం దేవునికి. దేవుని ప్రేమ ఏంటో తెలుసుకుంటాం, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకుంటాం, ఆయన గుణగణాలు ఏంటో తెలుసుకుంటాం, ఆయన మనల నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసుకుంటాం, మనకు ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసుకుంటాం. మనం ఎక్కువగా దేవునితో కనెక్ట్ అవుతాం ధ్యానం వల్ల. మొదటిగా ధ్యానం వల్ల మనం ఏమవుతామంటే మనకున్నటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి సైన్స్ చెప్తుంది. రెండవదిగా మనం దేవునితో కనెక్ట్ అవుతాం. మనం దేవుని యొక్క
అడుగుజాడలో ఎట్లాగా మనం దేవునికి సంతోషపరచగలము, దేవునితో మనం ఎలా గడపగలము, దేవుడు మన పట్ల ఏం కోరుకుంటున్నాడు, ఆయనకు మనం ఏం చేస్తే సంతోషపడతాడు అనే విషయాల పట్ల మనము లోతైన అవగాహన మనకు ఏర్పడుతుంది ధ్యానం వల్ల. మొదటిగా మన ఆరోగ్యానికి మంచిది, రెండవదిగా మన ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువగా దేవునితో కనెక్ట్ అవుతాము. మూడవదిగా దేవుడు ఏంటి, అసలు ఈ దేవునికి ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఆయన ఏం చేయగలుగుతాడు, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అసలు దేవుడు ఎవరు, ఎలాంటి వాడు, ఆయన గుణగణాలు ఎలాంటివి, దేవునితో మనం కనెక్ట్ అవుతాం ఎక్కువగా. అప్పుడు ఏం నేర్చుకుంటామంటే దేవుడు ఎవరు, దేవుని గుణగణాలు ఏంటి, ఆయన ఏం చేస్తాడు, మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది ఎప్పుడు మనం ఎట్లా దేవుని మనము చేరగలం అనే విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి మనకు కదా. ఆరోగ్యపరంగా మనము ఎప్పుడు ఏదో ఒక మందులు వాడుతూ ఉంటాం. చాలా మార్కెట్లోకి చాలా రకాల మందులు వచ్చేసాయి కదా, అలోపతి, హోమియోపతి, ఎన్నో వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా సైడ్ ఎఫెక్ట్ కలిగి ఉంటాయి. మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని, న్యాచురోపతి అని, అలోపతి అని. సో ఏదో ఒక అది పని చేయకపోవటం అన్నా ఉంటుంది, లేకపోతే సైడ్ ఎఫెక్ట్ అన్నా ఇస్తుంది. కానీ ధ్యానం అనేది లేదు కదా, అసలు అది మనలోనికి ఏ విధమైనటువంటి మెడిసిన్ పోదు. కేవలము దేవునితో కనెక్ట్ అయి ఉంటాం అంతే. మన న్యాచురాలిటీ, మన భౌతికపరమైనటువంటి శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఏ విధమైనటువంటి మందులు ఏవి లేకోకుండా, మందు మాకు అంటాం కదా, ఏది లేకోకుండా దేవునితో మాత్రమే మనం కనెక్ట్ అయి ఉంటాము. దేవునితో మాత్రమే ఆయన హీలింగ్ అక్కడే మనం చూడగలుగుతాం. ఎప్పుడు ధ్యానం చేస్తున్నాడు. ఇస్సాకు అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఇస్సాకు బాధతో ఉంటున్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు. తనకు తోడుగా ఉన్నటువంటి తన తల్లి, తన మంచి చెడ్డలు చూసి తనను పెంచి పోషించినటువంటి కన్న తల్లి పోతే అందరికీ చాలా బాధ. అది అందరికీ ఉన్నటువంటి బాధే. ఆ బాధను అనుభవిస్తున్నాడు ఇస్సాకు. అప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. నిజంగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎలాంటి విషయాలు మనం చూడగలుగుతామో తెలుసా? ఆదికాండం 24వ అధ్యాయం మనము 63వ వచనంలో చూస్తామన్నమాట. ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలు, మెడిటేషన్ అనగా ధ్యానం. కీర్తనలు 77వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు చూస్తాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసును తెచ్చుకుందును. సరే, దేవుని ఆయన మన జీవితంలో చేస్తున్నప్పుడు అది మనం ధ్యానం. మన జీవితంలో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మనం గుర్తు చేసుకోవడం ధ్యానం. మర్చిపోకూడదు అది. ఎందుకంటే ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలును మనం మర్చిపోయామంటే రేపు ఏమి చేయబోతున్నాడో అర్థం కాదు మనకి. మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, సమస్యలు, ఇబ్బందులు, వీటిని మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి? ఎట్లా గుర్తుంచుకోగలుగుతామంటే గడిచిపోయినటువంటి మనం గుర్తుపెట్టుకుంటే జరగబోయేటివి మనం గుర్తించగలం. ఇది కీర్తనకాడి మాట రాస్తూ ఉన్నాడు. నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సును తెచ్చుకొందును. అదేవిధంగా 12వ వచనంలో చూస్తే నీ వాక్యములను నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఆయన కార్యాలను మనం ధ్యానించినప్పుడు, ఆయన మన జీవితంలో ధ్యానించినప్పుడు ఆయన కార్యాలు మనకి ఎన్ని గుర్తుంటాయో అంతగా మనం ఆయనను ఎరుగునామని, ఆయనను మనము ధ్యానిస్తున్నామని, ఆయన మనకు తెలుసు అని మనం ఆయన మన జీవితంలో, అందుకే వాక్యం అంటుంది మన జీవితంలో ఆయన లెక్కించలేనన్ని కార్యాలు చేస్తున్నాడని.
కదా. కీర్తనకారుడు రాస్తాడు, నీ కార్యములను నేను లెక్కించగా అవి లెక్కకు మించినవాయను అంటాడు. అందుకే ఆయన కార్యాలను మనం గుర్తించడమే ధ్యానం. ఆయన కార్యాలను మనం గుర్తించడమే కాదు, ఆయన మనకి ఏం చేయబోతున్నాడు అని తెలుసుకోవటం కూడా ధ్యానమే. అది ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేస్తున్నప్పుడే వస్తుంది. అవి మనకి దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు, దేవుడు ఈ కార్యం మన మనసులో ఉంచాడు, దేవుడు మన కొరికి ఈ కార్యం చేయబోతున్నాడు అని చెప్పటమే, తెలుసుకోవడమే కార్యం అంటే. అందుకే మనము ధ్యానం చేయాలి. ధ్యానం మనల్ని ఎంతగానో వాక్య ధ్యానం, ఒక వచనం మనము ఎలా వాక్య ధ్యానం చేయాలంటే ఒక వచనాన్ని చదివి ఆ వచనం గురించి చాలాసేపు మనం అందులో ఏమున్నాయి, అందులో ఏం చెప్తున్నాడు మన కొరకు, అందులో మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉన్నదా, అందులో దేవుడికి మనకు ఏమైనా సంబంధాన్ని గురించి చెప్తున్నాడా దేవుడు, ఏ విషయం దేవుడు మనకు అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు అనే విషయాలు మనం అక్కడ గమనిస్తే అద్భుతమైనటువంటి ధ్యానం చేయగలుగుతాం. ఒక వచనం ఏదైనా మనము కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక చోట వాక్యం చదువుతుంటాం, అది కాదు. వచనము వెంబడి వచనము మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని, అందులో ఉన్నటువంటి మూల విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ముఖ్యమైనటువంటి అంశాలు అక్కడ మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయి అంటే ఆ వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, గమనిస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మనిషి యొక్క జీవితానికి, ఎదుగుదలకు, అభివృద్ధికి. ఈ ధ్యానం అనేది చాలా మనిషిని ఎంతగానో బలపరుస్తుంది. మెడిటేషన్, ధ్యానం చేయాలి ప్రతి మనిషి. సేవకుడు ఒకడే కాదు, సేవకురాండ్లే కాదు ధ్యానం చేసేవాల్సిన విశ్వాసులు కూడా చేయాలి. క్రైస్తవులు అంటే ఎవరు? సేవకుల? క్రైస్తవులంటే విశ్వాసుల? క్రైస్తవులంటే క్రీస్తు నమ్మిన ప్రతి వ్యక్తి, క్రీస్తును వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి సేవకుడు, క్రైస్తవుడు. క్రైస్తవులు అనగా శిష్యులు. సేవకుడు ఒక్కడే క్రైస్తవుడు కాదు, సేవకుడు ఒక్కడే శిష్యుడు కాదు. క్రైస్తవులు అనగా శిష్యులు. మనమందరం కూడా శిష్యులం. మనమందరం కూడా దేవుణ్ణి ధ్యానించాలి. ఆయన ఏం కార్యాలు చేయగలడు, ఏం చేస్తున్నాడు నా పట్ల. అందుకే 104వ అధ్యాయము కీర్తనకారుడు 34వ వచనంలో ఒక మాట అంటాడు, ఆయనను గూర్చి ధ్యానము చేయుదును, ఆయనకు ఇంపుగా నుండును గాక. అంటే మనము ధ్యానం చేస్తుండడం ఆయనకి ఎంతో ఇంపు, అంటే ఏమంటారు దాన్ని, చాలా ఇష్టం అన్నమాట. ఇంపుగా ఉండటం అంటే ఇష్టంగా ఉండటం. ఇంకో మాట కూడా చెప్తాడు, నేను యెహోవా యందు సంతోషించును. కీర్తనకారుడు చూడండి 104వ అధ్యాయం 34వ వచనంలో చెప్తాడు ఈ మాట. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట, ఇంపుగా ఉంటుంది ఆయనకు. ధ్యానం అంటే ఏంది? దేవుని తెలుసుకోవటమే కదా. ధ్యానం అంటే దేవుని తెలుసుకోవటం, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని కృపను, దేవుని యొక్క సృష్టికర్తను, ఇవన్నీ కూడా దేవుని గురించి మనం ధ్యానించడమే. దేవుని గురించి మనం ధ్యానిస్తున్నాము అంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం, ఆయన నిజత్వాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క సత్యమును తెలుసుకుంటున్నాం. దేవుని ధ్యానించడం అంటే ఆయన మహిమను తెలుసుకుంటున్నాం. ఆయన తత్వం ఏమిటో తెలుసుకుంటున్నాం, ఆయన రూపం ఏంటో తెలుసుకుంటున్నాం. దేవుని ధ్యానించడం, వాక్యం ధ్యానించడం అంటే అదే కదా దావీదు ఇక్కడ చాలాసార్లు చెప్తా ఉన్నాడు. 139వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది. ఏదంటే ఆయన తలంపు ఏంటి? ఇంకా ఆయన తలంపు అంతా కూడా మనుషుల పట్లనే, ప్రేమ మనుషుల మీదనే, ఇంకెవ్వరి మీద, ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో దేనిని ఆయన ప్రేమించలేదు. దేని కొరకు ఆయన ప్రాణం పెట్టలే, దేని కొరకు ఆయన మరణాన్ని గెలవలే, దేని కొరకు ఆయన పునరుత్థానుడు కాలే, దేని కొరకు ఆయన ఆరోహణము కాలే, దేని కొరకు ఆయన ఈ లోకానికి రాలే, కేవలం మనిషి కొరకే. ఈ కార్యాలన్నీ కూడా దేవుడు ఎందుకు చేశాడో కేవలం మనిషి కొరకే. అందుకే దావీదు కీర్తనకారుడు, దేవా నీ తలంపులు నాకెంతో
ప్రేమలే ఉన్నట్టు వాటి మొత్తం ఎంతో గొప్పవి, వర్ణించలేము ఆయన కార్యాలను మేము. అందుకే మనం ధ్యానిస్తే ఈ కార్యాలు తెలుస్తాయి, ఈ నిజత్వం తెలుస్తుంది మనకు. దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది ధ్యానం చేస్తే. అసలు ఆ ధ్యానం అనేది లేకుండా పోతే, అసలు దేవునికి మనకి ఏ విధమైనటువంటి సంబంధము లేకపోతే దేవుడు ఎలా మనకు అర్థమవుతుంది? దేవుని గురించి మనం ఆలోచన చేయకపోతే, ధ్యానమే చేయకపోతే, దేవుని వాక్యమే చదవకపోతే, దేవుని గురించి తెలుసుకోకుండా పోతే ఎలా మనకు దేవుని గురించి తెలుస్తుంది? అందుకే దేవుని గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు బైబిల్ చదవాలి, దాన్ని ధ్యానం చేయాలి. సమయం దొరికినప్పుడు మనకు ధ్యానంలో కూర్చోవాలి. అది చాలా మంచి విషయం. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఒక బంధాన్ని పెంచుకోవటం అదే. దేవునితో నీకున్నటువంటి సహవాసాన్ని పెంచుకోవటం అదే. దేవునితో నీకున్నటువంటి ఒక గొప్ప ప్రేరణ కలిగించేది అదే. అప్పుడే దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. దేవునితో నువ్వు మాట్లాడటమే ధ్యానం అంటే. ప్రార్థన అన్నా కూడా దేవునితో నువ్వు మాట్లాడటమే, దేవుడు నీతో మాట్లాడటమే. ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ప్రార్థనలో ఉంటే కేవలం నువ్వు మాత్రమే దేవునితో మాట్లాడతావు. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు నీతో మాట్లాడచ్చు. ఎస్, అవును ప్రియ సహోదరులారా, స్నేహితులారా, సంగమా, దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవా నీ తలంపులు నాకెంతో విస్తారమైనటువంటివి, అవి చాలా గొప్పవి అంటున్నాడు. ఇంకో మాట కూడా 143వ అధ్యాయం 5వ వచనంలో, పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొంచున్నాను, నీ క్రియలన్నిటి యందు ధ్యానించున్నాను, నేను నీ చేతుల పని అయి ఉన్నాను. ఆయన యొక్క పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవా, మన దేవుడు మన పట్ల, మన జీవితంలో, మన బ్రతుకులో, మన గత చరిత్రలో మనం ఇంతవరకు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, ఎన్ని సంవత్సరాలు మనకు ఆయుష్ ఇచ్చిన దేవుడు, ఆ ఆయుష్లో మనం పుట్టిన మొదలుకొని ఇంతవరకు దేవుడు మనల్ని ఎంతవరకు నడిపించుకొచ్చాడు అనే వాటిని మనం ధ్యానిస్తే నిజంగా అది ఎంతో గొప్పది. చూసారు, ఇక్కడ అంటాడు, నీ క్రియలు అన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని అయి ఉన్నాను. ఆయన క్రియలన్నీ ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన క్రియలంటే మన జీవితంలో ఆయన చేసిన పనులన్నీ కూడా ఆశ్చర్యమైనటువంటి పనులు, ఆధ్యాత్మికమైనటువంటి పనులు, స్వస్థతలు కదా, ఆశ్చర్య క్రియలు, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉంటాడు దేవుడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. వాటిని అన్నిటినీ మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. ఇవన్నీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవునితో మనం ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతాం, ఇంకా ఎక్కువగా. అందుకే ధ్యానం చేయాలి. ఈసాకు చేస్తున్న పని అది. తన తల్లిని కోల్పోయాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు, దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. ఎక్కడ పొలంకి వెళ్ళిపోయాడు, ఒంటరిగా పోతున్నాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉంటే డిస్టర్బ్ చేస్తారేమో, పని వాళ్ళు ఇట్లు మాట్లాడుతూ ఉంటారేమో, ఒంటరిగా వెళ్ళిపోయి పొలంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి. ఇంకో మాట కూడా మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, నీ ధర్మశాస్త్రములను నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్తిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. చూసావా, వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, దివారాత్రము అని మనం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలో చక్కగా ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో మనం చక్కగా వాటి పట్ల నేర్చుకుంటామంట. చూసారా, దేవుని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన మన బ్రతుకును, మన క్రియలను, మన ప్రవర్తనను, మన మాటలను చక్కపరుస్తాడంట. ఎంత మంచి మాట చూడండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అలాంటి ఒక గొప్పతనాన్ని మనం నేర్చుకోగలుగుతాం దేవుని వాక్యంలో.
అది మనకు కావాల్సినటువంటిది. ఈ లోకంలో ఎక్కడ మనం నేర్చుకోలేం. మనం ఈ లోకంలో నేర్చుకుంటే అందులో చాలా చెడు ఉంటుంది. ఈ లోకంలో మనం నేర్చుకుంటే అందులో చాలా అబద్ధం ఉంటుంది, అందులో చాలా మోసం ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో మోసం ఉండదు, అబద్ధం ఉండదు. ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. ఎలా బ్రతకాలో మనకు నేర్పించేది వాక్యం. ఇది మనకు అవసరమైనటువంటిది కదా, మన జీవితానికి అది ఎంతో మేలైనది కదా. ఇంకొక మాట కూడా అంటుంది కదా, కీర్తనకారుడు 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించువాడు ధన్యుడు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటుంది ఇక్కడ కదా. రాత్రింపగళ్ళు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం, రాత్రింపగళ్ళు ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తుంది, ఎంతగానో మనల్ని చక్కపరుస్తుంది. 1వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం గమనిస్తే చాలా విషయాలు చెప్తుంది కదా. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అట్టివాడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినవై వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది కదా. ఇది మనము చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవి. పిల్లలకు మనం నేర్పించే మాటల కంటే వాళ్ళు బయట ప్రపంచంలో నేర్చుకునేవి చాలా చాలా ఎక్కువగా నేర్చుకుంటారు. అవి వారి జీవితాన్ని ఏం చేస్తాయి, పతనం చేస్తాయి. అక్కడేముంటుంది, అబద్ధం ఉంటుంది, మోసం ఉంటుంది, అన్యాయం ఉంటుంది. అవి నేర్చుకుంటారు వాళ్ళు. సో మనం ఇక్కడ ధ్యానం చేయటం మనం నేర్చుకుంటే, మనం చేస్తే, మన పట్ల మనం చేస్తున్నది మన పిల్లలు చేస్తారు. అబ్రహాము తన యొక్క అనుభవాన్ని తన కుమారుడైన ఇస్సాకు నేర్చుకున్నాడు. ఎంత భయభక్తులు కలిగి ఉండాలో దేవుని సన్నిధిలో అబ్రహాం చేశాడు కాబట్టి ఆ భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఈసాకును మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. అందుకే ఈసాకు ఎక్కడ చూస్తున్నాడు, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, వేదనలో ఉంటున్నాడు, భయములో ఉంటున్నాడు, బాధలో ఉంటున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన లోకములు పడిపోకుండా దేవుణ్ణి ధ్యానించడానికి పొలములో ఉంటున్నాడు. పొలంలో ధ్యానిస్తాం. చూడండి, ఇక్కడ ఒక మంచి మేలును మనం గమనిద్దాం. ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, 66, 67 వచనంలో ఉన్నాయి. ఈసాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. ఎవరిని? రిబ్కాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించను. అతడు ఇస్సాకు నాకు తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాను. చూసారా, ఇక్కడ ఈ అబ్రహాము తన యొక్క దాసుని పంపించాడు, ఎలియాజరు ఎవరిని తీసుకొచ్చాడు అంటే రిబ్కాను తీసుకొచ్చాడు. వెతికి అక్కడ దేవుని ప్రార్థన పూర్వకంగా వెళ్ళారు వీళ్ళు. ఎవరైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఇస్సాకు కొరకు ఆమె దొరికింది, ఆమెను తీసుకొని వచ్చాడు. ఆమె తీసుకొని వచ్చి ఎక్కడ కలిశారంట? ఈమె ఇస్సాకునేమో ఎప్పుడు కలిసిందంట? దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడు. ఇప్పుడు రిబ్కా ఎదురొచ్చింది, ఇస్సాకు ఆమెను చూశాడు. ధ్యానం చేస్తున్నప్పుడు నీ జీవితంలో చాలా మార్పును వస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడు నీ జీవితంలో చాలా సంతోషాన్ని చూడగలుగుతావు. ధ్యానం చేస్తున్నప్పుడు నీ బాధను మర్చిపోగలుగుతావు. దాని నుండి దుఃఖ నివారణ పొందగలిగే అవకాశం దేవుడిస్తాడు నీకు. అంతటి గొప్ప ధన్యతను దేవుడిస్తాడు. అవును, ఇది ముమ్మటికి నిజం. చాలాసార్లు మనము ప్రాక్టికల్గా మనం గమనిస్తే, నువ్వు దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, నీ దుఃఖ సమయంలో, నీ భయములో, నీకున్నటువంటి ఆర్థిక సమస్యల్లో, నీకున్నటువంటి ఆధ్యాత్మిక సమస్యల్లో ఎక్కడైతే నువ్వు ఇబ్బందిని, కష్టాన్ని అనుభవిస్తున్నాడో ఆ సమయంలో నువ్వు దేవుని వాక్యంపై ఆధారపడితే, దేవుని వాక్యం వైపు ఎదురు చూస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ నీకు చాలా వరకు శక్తివంతమైనటువంటి కార్యాలను చూడగలుగుతాం, బలమైనటువంటి విషయాలను చూడగలుగుతాం. ఇస్సాకు అదే చేస్తున్నాడు. ఇప్పుడు తన తల్లిని కోల్పోయాడు, పోయి పొలంలో పొలంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు మౌనంగా. రిబ్కా ఒంటి మీద ఎక్కి తనకు ఎదురుగా వచ్చింది. అప్పుడు ఎలియాజరు
ఆ, రిబ్కా ఎలియాజర్తో అడుగుతుంది రిబ్కా, అయా మనకు ఎదురుగా వస్తున్నటువంటి ఆయన ఎవరు అంటే, అమ్మ ఆయనే మా యజమానుడు అంటాడు. ఎలియాజర్ పోయి ఆయనకు చెప్తాడమ్మా, అయ్యా ఇదిగో ఇదిగో పలానా జరిగింది, ఇట్లా జరిగింది, మీ నాన్నగారు అబ్రాహం గారు చెప్పారు కదా, నేను వెళ్ళి ఇదిగో ఈమె రిబ్కా నీకు కాబోయే శ్రీమతి అని చెప్పి అంటే వెంటనే ఆమెను ఇంటికి తీసుకుని పరిత్యాగం చేసుకున్నాడు, అంటే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటేనే ఆయనకు భార్యగా వచ్చింది. అప్పుడు మన వాక్యంలో చూస్తున్నాము చివరి వచనంలో, తన తల్లిని కోల్పోయినటువంటి సమయం అది. ఇప్పుడు రిబ్కా ఆ సంతోషానికి, తన తల్లికి బదులుగా సంతోషాన్ని ఇస్సాకుకు మనం చూడగలుగుతాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, దేవుని వాక్యాన్ని ఎంత ధ్యానిస్తే నువ్వు అంతగా ఆనందిస్తావు. ఎంతగా దేవునితో కనెక్ట్ అయితే అంతగా దేవునితో నువ్వు బలపడతావు. దేవుడు అంతగా నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఏమాత్రము త్రోసివేసేవాడు కాదు, నేను ఏమాత్రము నిన్ను అసహించుకునేవాడు కాదు. ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు నిందల్లో ఉన్నా, నువ్వు అవమానాల్లో ఉన్నావు, నువ్వు కష్టాల్లో ఉన్నా, నువ్వెవరో నాకు తెలియదు అనేవాడు కాదు ఆయన. ఆయన ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ నిన్ను ధైర్యపరిచేవాడు. ఆయన ఎప్పుడూ నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించడానికి ఆయన ఎంతో నీకు దగ్గరగా ఉన్నాడు. అయితే నువ్వు ధ్యానం చేయటం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఎంత ముఖ్యమో ధ్యానం కూడా అంతే ముఖ్యం. వాక్య ధ్యానం. ప్రార్థన చేయకుండా ఉత్త వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్తే అది కూడా అంత మంచిది కాదు. వాక్యం చదువుకోకుండా ఊరికి ప్రార్థన చేస్తూ పోతే అది కూడా అంత మంచిది కాదు. వాక్యము ప్రార్థన ఇవి రెండు నీకు రెండు కళ్ళు లాంటివి. ఈ రెండు నువ్వు కలిగి ఉంటే, ఈ రెండుపై నువ్వు ఆధారపడితే, ఈ రెండు కుడి ఎడమలు కలిగి ఉన్నట్లయితే చాలా శక్తివంతమైనటువంటి కార్యాలు చూడగలుగుతాం. ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు కదా, ఒక్కసారితో పోయేది కాదు కదా, జీవితాంతము జీవిత ప్రయాణం ఇది. బైబిల్ చెప్పేది జీవితం అనేది ఒక ప్రయాణం వంటిది. ఈ జీవితాంతము దేవునితో నువ్వు ఇలా కనెక్ట్ అయి ఉంటే నిన్ను ఏ వ్యాధి సోకదు. నీకు వ్యాధులు రావటానికి గల కారణాలు ఏంటో మనం ప్రకటన గ్రంథంలో ధ్యానిద్దాం. ఎందుకంటే మనం తినే ఆహారం కలుషితమైంది, మనం తాగే నీరు, మనం పీల్చే గాలి, మనం తీసుకునే ప్రతిదీ కూడా మన శరీరానికి కలుషితమైంది. ఆది కాండంలో దేవుడు ఇచ్చినటువంటి అంత పరిశుద్ధమైన ఆహారం ఏది మనం పొందటం లేదు ఇప్పుడు, అంత కలుషితమే. అందుకే మనలో ఒత్తిడి ఎక్కువైపోయింది. ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోవటం వలన, ఆ ఒత్తిడి వల్ల కూడా మనకు చాలా అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి. దానివల్ల షుగరు, బీపీ, థైరాయిడ్ కదా, ఎన్ని సుదీర్ఘ రోగాలు, వీటిని జీవితాంతము భరించాలి అంటాడు డాక్టర్. కానీ ధ్యానంలో దీనికి స్వస్తి చెప్పచ్చు అనేది వాక్యం చెప్తోంది. దేవునితో కనెక్ట్ అయిపోతే భయపడకూడదు, భయం ఉండకూడదు. వ్యాధి వచ్చింది భయపడవద్దు. భయమే నీకు ఒక పెద్ద వ్యాధి తెలుసా? పులి కంటే గిలి గొప్పది అంటారు కదా. మనము భయపడితే ఆ వ్యాధికి అది మనల్ని మన మీద కూర్చుంటుంది, నెత్తిన కూర్చుంటుంది. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం చేస్తూ ఉండాలి. ఎక్కువగా ధ్యానం చేయి, ఎక్కువగా ప్రార్థన చేయి, ఎక్కువగా దేవునితో గడుపు. నువ్వు ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తావో అంత ఎక్కువగా దేవునితో గడపటానికి నీకు సమయం దొరుకుతుంది. అది ఉదయం కావచ్చు, సాయంకాలం కావచ్చు, లేక నీకు ఎక్కువ సమయం ఉంది, శేషించిన జీవితంలో ఉన్నావు. ఈ శేషించిన జీవితంలో ఇంకా ఎక్కువగా కాలాన్ని దేవుని సన్నిధిలో గడుపు. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపితే అంత ఎక్కువగా దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ఇప్పుడు
ఇసాకు దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవునితో గడుపుతున్నాడు. అతనికి ఆ దుఃఖ దినంలో ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఆ దుఃఖ దినములు మాన్పటానికి తన జీవితంలోనికి దేవుడిచ్చిన భార్య తన తోడుగా కనిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలా మనం దేవునిలో ధ్యానంతో ఉందాం. ప్రతిరోజు మనకు సమయం దొరికిన ప్రతిసారి మనం ధ్యానం చేద్దాం. ఏదో ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. దేవుని వాక్యం అందులో ఏం చెప్తుంది, అందులో నీతి ఎంత ఉంది, అందులో మనకి ఏం చెప్తా ఉన్నాడు, దేవుడు ఏం నేర్పించడానికే అందులో ఆ వాక్యాన్ని మనకు నేర్పించాడు, చూపించాడు, రాయించాడు అనటానికి మనం వెతుకుదాం అందులో. ఎందుకంటే వాక్యము బైబిల్లో ఎలాంటిదంటే కొన్ని సందర్భాల్లో చెడు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది ఆ చెడు? నువ్వు చేయటానికి కాదు, ఈ చెడు చేసినందుకు వారికి శిక్ష పడింది అని చెప్పడానికి. నేను ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు ఒక పాపం చేస్తాడు. ఆ పాపం చేయటం వలన ఏమొచ్చింది అతనికి? అతని కుటుంబంలో ఖడ్గం వచ్చింది అంటుంది వాక్యం. ఊరియా భార్యను అతను మోహిస్తాడు. బెత్షెబా ఎప్పుడైతే ఆమెను మోహించి వివాహం చేసుకుంటాడో అప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు తన దాసుని ద్వారా. ఒక ఉపమానం చెప్పి, ఒక కథ చెప్పి అతనితో మాట్లాడి, నువ్వు చేసింది తప్పు అంటే అప్పుడు బుద్ధి తెచ్చుకుంటాడు ఆయన. అయ్యా నన్ను క్షమించు అంటాడు. సో ఇది అక్కడితో ఆగిపోలేదు. అక్కడ ప్రారంభమయ్యి తన యొక్క కుటుంబంలో కత్తి పెట్టినాను అంటాడు దేవుడు. ఖడ్గం వచ్చి తిని అంటాడు. తన రాజ్యం పోగొట్టుకుంటాడు. ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో తెలుసా? అదంతా కారణం ఏంటో తెలుసా? తను చేసిన పొరపాటే. అంటే దేవుడు ఒక పొరపాటు గురించి లేక ఒక పాపము దేని గురించి అయినా రాశాడు అంటే దాని గురించి మేలేంది, మంచి ఏంది, చెడేంది రెండు నువ్వు తెలుసుకోవటానికి అందులో పెడతాడు. అది నువ్వు ధ్యానించడం అంటే. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు అన్నీ తెలుసుకోగలుగుతావు. అక్కడ చెడు ఉంది అంటే ఆ చెడుకు కారణం ఏంటి, ఆ చెడు వల్ల అక్కడ ఏం జరిగింది అనే విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి వాక్యాన్ని ధ్యానించు. వాక్యం ధ్యానించడం వల్ల నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. వాక్యం ధ్యానించడం వల్ల నీ భవిష్యత్తు ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. అలా మనం దేవుని దీవెనలో దేవుని యొక్క వాక్యములో ఎదుగుదాం, వాక్యములో బలపడదాం. తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. దేవుడు మిమ్మల్ని నీ పనులన్నింటినీ తోడై ఉండి నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.